పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, మానుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 నుండి 19 దాకా ఏమండి నేను మల్లికార్జున గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా చేశాం. ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు యలమందరావు గారి దగ్గర నుండి అందరూ తలా ఒక టైం, గంగినేని గారు తలా ఒక చేశారు నియోజకవర్గ అభివృద్ధికి. కానీ 2014-19 మధ్య చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు సిమెంట్ రోడ్లు వేయడానికి ఇవన్నీ కూడా మన నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందండి. ఇది వాస్తవం కాదా? ఇన్ని సిమెంట్ రోడ్లు ఎప్పుడన్నా చూసామా? మక్కన మల్లికార్జున గారి టైంలో, యలమందరావు గారి టైంలో ఊరికి ఒక సిమెంట్ రోడ్డు, లేదా ఒక పెద్ద ఎస్సీ కాలనీ ఉంటే ఒక సెంటర్ రోడ్డు, అంతే కదా చూసాం మనం. ఆ రోజు వనరులు అలాంటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాంత్రికుడు, కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధులకి మ్యాచింగ్ పెట్టి, పంచాయతీ నిధులకి మ్యాచింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు. ఇంత అభివృద్ధి చేస్తే, ఓ మిత్రులారా, ఇంత అభివృద్ధి చేస్తే మనం ఓడిపోయాం. 2019లో చేసిన అభివృద్ధికి చంద్రబాబు గారిని 4 సార్లు వరుసగా గెలిపించాలి. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, చేసిన మంచి పనులు ప్రతి సంవత్సరం జనాల్లో చెప్పలేకపోయాం. ఇది ఓడిపోవడానికి కారణం. వాళ్ళేమో వైసీపీ పార్టీ వాళ్ళేమో మా జగన్కి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, నవరత్నాలు ఇస్తాము, అందరికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. చెప్పారా లేదా? జనాలు ట్రాప్లో పడ్డారు. సరే, ఆల్రెడీ మూడు సార్లు గెలిపించాం ముఖ్యమంత్రిగా, ఓసారి ఒక్క అవకాశం అంటున్నారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. మనం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. వాళ్ళు ఇల్లు తిరిగి ఉద్యోగాలు ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పంటే సరే, ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ దురదృష్టం, రాష్ట్రం దురదృష్టం. ఒక్క అవకాశం చివరి అవకాశం అయిపోయింది. రాష్ట్రంలో గూండాయిజం వచ్చింది, అలాగే గంజాయి గుట్కాలు వచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు లేవు, యువతకి ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగా దెబ్బతింది. అందుకే ప్రజలు గతంలో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాగా మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్టీఆర్ వచ్చిన మెజార్టీ ఇంకెప్పుడు కొట్టలేం అనుకున్నాను నేనైతే. జీవితంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రభంజనం వచ్చింది, ఇంకా ఆ మెజార్టీ ఎప్పుడు కొట్టడం జీవితంలో చూడలేని అనుకున్నా. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేసిన గతంలో అభివృద్ధి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి అని 94% ఎమ్మెల్యేలు గెలిపించి భారతదేశంలో హిస్టరీ ఏ రాష్ట్రంలో జరగల 50 ఏళ్ళ నుండి అలాంటి హిస్టరీ సృష్టించారు చంద్రబాబు గారు. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం, మోడీ గారి సహకారంతో బంపర్ విజయం సాధించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మళ్ళీ రపరప నరుగుతాం. గంగమ్మ జాతరలో మేకపోతు తలలు నరికినట్టు నరుకుతాం అని మాట్లాడుతున్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా మాట్లాడచ్చా? నువ్వు అలా చేసావు కాబట్టే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించారు, తప్పుడు కేసులు పెట్టారు, బీసీలు వేధించారు, ఎస్సీలను వేధించారు, ముస్లిం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. ఇన్ని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుండి 11 సీట్లు దించారు జనాలు. ఎందుకు? ఈ రౌడీజం నచ్చలా ప్రజలకి, ఈ గూండాయిజం నచ్చలా, ఈ దోపిడీ నచ్చలా. అందువలన ఇక భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని భవిష్యత్తులో ఇంకో 20 ఏళ్ళ దాకా 30 ఏళ్ళ దాకా రాకుండా చేయాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి.